అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనములో అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు ననియో అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు భక్తుని గురించి మరి ఈ లేఖనము వ్రాయబడి ఉన్నది. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నాడు. దేవుని చేత కనుగొనబడిన దేవుని ఇష్టానుసారమైన మనుషుడు దావీదు భక్తుడు. పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథము దయచేసి 13వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే యెహోవా తన చిత్తానుసారమైన మనుషుని ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి కనుక అనే మాట మరి సౌలు భక్తుని గురించి వ్రాయబడినది. సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు అమాలేకులను అందరినీ హతము చేయాలి, వారికి ఉంటున్న సమస్తమును హతము చేయమన్నప్పుడు మరి సౌలు మరి వారిని అందరినీ హతము చేస్తూ కొన్ని జంతువులను మరి కొన్ని జంతువులను బలిసిన వాటిని, క్రొవ్వుగా ఉన్న వాటిని వదిలిపెట్టేసి మరి దేవుని యొక్క మాటలను ధిక్కరించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని కోపము సౌలు మీదికి దిగి వచ్చింది. సౌలును అభిషేకించుకున్నందుకు దేవుడు మరి గర్వపడలేదు, సంతోషించలేదు. సౌలును అభిషేకించుకున్నందుకు దేవుడు మరి పశ్చాత్తాపడ్డాడు. దయచేసి 15వ అధ్యాయము 11వ వచనం, నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొని పోయాను కనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. చూడండి ప్రియులారా, సౌలును దేవుడు అభిషేకించుకున్నందుకు మరి దేవుడు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే సౌలు దేవుని మాటకు అవిధేయతను కనపరిచాడు. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తాడు, ఏమన్నంటే బలులు అర్పించుట కంటే 22వ వచనం చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుటప్పుడు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టెల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినలేడు. మాట వినని కారణాన్ని బట్టి దేవుడు సౌలును పక్కన పెట్టేసి దావీదును మరి అభిషేకించుకున్నాడు. దావీదులో ఉన్నటువంటి సౌలులో లేనటువంటి లక్షణం ఏంటంటే దైవ చిత్తానుసారమైన మనస్సు. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన మనస్సును దావీదు భక్తుడు సంతరించుకోవడానికి నిరంతరము దేవా నన్ను బ్రతికింపుము అని ప్రార్థన చేస్తాడు. దయచేసి 119వ సంకీర్తన 25వ వచనములో చూసినట్లయితే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 40వ వచనము చూడండి, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. 88వ వచనం చూడండి, నీవు నియమించిన శాసనములను నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము అన్నాడు. 107వ వచనము చూడండి, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము అన్నాడు. దయచేసి 143వ వచనము చూడండి, శ్రమయో వేదన నన్ను పట్టి ఉన్నవి, ఆయన నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి అన్నాడు. ఆ తర్వాత చూడండి పిల్లలు 159వ వచనము చూడండి, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. 149 చూడండి, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అన్నాడు. 175వ వచనము చూడండి, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులను నాకు సహాయం లగునుగా. దావీదు భక్తుడు నన్ను బ్రతికింపుము అని అంటున్నాడంటే అనేక శ్రమలలో అనేక విధాలుగా బాధింపబడుతున్న పరిస్థితుల్లో నన్ను బ్రతికింపుము అని ప్రార్థన చేశాడు.
నన్ను ఎందుకు బ్రతికించాలి అంటే, నేను నీ ఉద్దేశములన్నీ సఫలీకృతం చేసినట్లుగా నన్ను బ్రతికించు. బ్రతకడం అనేది అందరికీ కోరిక ఉంటుంది, కానీ దావీదు భక్తుడు ఎటువంటి బ్రతుకు బ్రతికినాడంటే, తన తరములో దైవ చిత్తానుసారమైన సేవ చేశాడు. అదే దయచేసి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము దయచేసి 36వ వచనము చూసినట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ప్రభునందు ప్రియులారా, అంతకుముందేమో నన్ను బ్రతికింపుము బ్రతికింపుము బ్రతికింపు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన సేవ చేయాలి. తన తరములో దేవుని సంకల్పానుసారమైన సేవ చేయడానికి ప్రియులారా, దేవా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తాం. కానీ ఎందుకు ఆశీర్వదించాలి అని దేవుడు అడిగినప్పుడు మన దగ్గర జవాబు ఉండగలిగిన స్థితి ఉండాలి పిల్లలు. జవాబు లేని స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడే మరి కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 167వ సంకీర్తన చూడండి, 67వ సంకీర్తన 2వ వచనములో చూసినట్లయితే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని కరుణించాలి అని చెబుతున్నాడు. ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయాలి అని ఆశిస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. ఎందుకు ఆశీర్వదించాలి, ఎందుకు కరుణించాలి, ఎందుకు నా ముఖకాంతిని మీద ప్రకాశింపజేయాలని దేవుడు అడిగితే ఆయన చెప్పే ఆన్సర్ ఏందో తెలుసా? మొదటి వచనం చూడండి, భూమి మీద నీ మార్గములు తెలియపరచబడినట్లు. హల్లెలూయా. నేను నన్ను ఆశీర్వదించమని మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అంటున్నాడు. అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలన్న కోరిక మాలో ఉన్నది అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఆశీర్వదించాలి అని దేవుడు అడిగితే, భూమి మీద తన మార్గములు తెలియపరచబడినట్లు. ఇంకా మాట చెబుతున్నాడు, అన్యజనులందరిలోని రక్షణ తెలియపరచబడినట్లు. ఈ కోరిక మనకు ఉండాలి పిల్లరా. ఈ కోరిక మనల్ని తినివేస్తూ ఉండాలి. ఎలా అంటే, దేవా నన్ను బ్రతికించు. అందుకే మేలు నొందుచు అనేక దినములు కోరు వాడెవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? దేవుని సంకల్పానుసారమైన సేవ చేయడానికి బ్రతకాలి. నీ కోరికను నెరవేర్చుకోవడానికి కాదు. హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. నీ దృష్టికి నేను ఎలా యథార్థవంతుడని ప్రవర్తించాను నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, అరే ఈడేమో ఏడుస్తున్నాడని చెప్పేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. తర్వాత ఆ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన ఆ ఆయుష్ను వ్యర్థముగా హిజ్కియా ఉపయోగించాడు. అంతకు ముందే చనిపోయి ఉంటే బాగుండేది అనే విధంగా బ్రతికాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవ చిత్తానుసారమైన వ్యక్తులము తయారవుతే మనం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండం. దేవుని ఉద్దేశములు సఫలీకృతం చేయాలన్న కోరికతో మనం ముందుకు సాగుతాం. బ్రతుకు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడనే స్థితిలో మనం బ్రతకగలుగుతాం. దేవుని చిత్తము కొరకై మన జీవితములను జీవించడం ఎప్పుడైతే మనము నా ఇష్టము కాదు ప్రభువా, నా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశమే అనే స్థితిలో మన జీవితాలు గడపాలి. దావీదు భక్తుడు నిరంతరం అదే సాధన చేశాడు. నిరంతరం సాధన చేస్తూ ఇంకా దావీదు పని అయిపోయింది అనుకున్నారు అందరూ ఏమనుకున్నారు? 51వ కీర్తనలో జరిగిన సంభాషణ ఉన్నది కదా. 51వ కీర్తనలో తర్వాత ఇంకా ఆయన బ్రతికే లేదనుకున్నారు. కానీ దేవుడు కృత నిబంధన గ్రంథంలో కూడా అతన్ని బ్రతికించి నిలబెట్టాడు. ఎందుకు? కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైన మనస్సు ఆయనలో ఉంది. హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చి. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఉండగానే మనము దేవునికి ఇష్టానుసారులుగా మారిపోవాలి. దేవునికి ఇష్టానుసారులుగా మారాలంటే మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దేవా నన్ను బ్రతికించండి, దేవా నన్ను మంచి ఆరోగ్యము చేత నింపండి. మనం ప్రార్థన చేస్తాం, మంచి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తాం. కానీ నీ చిత్తం జరిగించడానికి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని చెప్పగలుగుతామా? హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చినప్పుడు హిజ్కియా మరి శత్రువులందరినీ పిలుచుకొని వాళ్ళు వచ్చి
ఆ దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కదా అని అన్నప్పుడు, దేవుడు నిన్ను బాగు చేశాడట కదా అని అన్నప్పుడు హిజ్కియా ఏం చేయాలి? ఆయన గాయమును చూపించేసి, దేవుడు నా గాయం మాన్పేశాడు, నా పుండును ముట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మరణం నుండి నన్ను విడిపించాడని దేవుడిని మహిమపరచాల్సింది పోయేసి ఉన్న ఖజానాను అంతటినీ చూపిస్తాడు. శత్రువు అదేం చేస్తాడంటే సైన్యంని తీసుకొచ్చి శత్రువులందరినీ అక్కడ ఉంటున్న సంపదను అందరినీ సంపద మాత్రమే కాదు, ఇశ్రాయేలులో యూదా యువకులందరినీ మరి నపుంసకులుగా తయారయ్యేటట్టుగా కారు కూడా అవుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని, అటువంటి పొరపాటు మనం ఎప్పుడు చేయొద్దు. దేవా, నాకు ఐశ్వర్యం ఇవ్వమని ప్రార్థన చేయాలి. ఐశ్వర్యం ఎందుకంటే భూమి మీద నీ కార్యంలో తెలియపరచబడినట్లుగా నన్ను ఐశ్వర్యవంతునిగా చేయండి. నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. నాకు ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయాలి. నన్ను దీవించమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా చిత్తము జరిగించుకోవడానికి కాదు ప్రభువా, నీ ఉద్దేశములను సఫలీకృతం చేయడానికి నన్ను బ్రతికించండి, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన వీరుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ తరములో దైవ చిత్తానుసారమైన దేవుని సంకల్పానుసారమైన సేవ మరి నా పిల్లల ద్వారా నేను జరిగించుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు నా కొరకు నిలబడతారని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు మనం దొరకాలి. ఇదిగో నా ఇష్టానుసారమైన మనుషుని నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రతి తరములో దావీదు లాంటి వ్యక్తి ఉంటాడు, మోషే లాంటి వ్యక్తి ఉంటాడు, పౌలు లాంటి వ్యక్తి ఉంటాడు. ప్రియులారా, అతన్ని మనం కనుగొనాలి. ఆనాడు దావీదుకు సహాయము చేయడానికి అనేక మంది ముందుకొచ్చారు. వారిలో ఇషాకార్యులు ఒక గుంపు. ప్రియులారా, ఆ ఇషాకార్యులు ఎటువంటి వారో తెలుసా? సమయోచితమైన జ్ఞానము, ఇశ్రాయేలీయులు చేయదగినదేదో ఎరిగి ఉండిన స్థితి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, దయచేసి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనం. ఇషాకార్యులలో సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దారి ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది, అనేక మంది ఉన్నారు. అనేక మంది దావీదుకు సహాయం చేయడానికి వచ్చారు. కానీ ఇషాకార్యులు ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందినవారు, ప్రత్యేకమైన గుంపు. ఆ గుంపులో కూడా అనేక మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది 200 మంది ఎటువంటి వారట? సమయోచితమైన జ్ఞానం అంటే ఆ టైంలో నేను ఏది ఫాలో కావాలి, ఆ టైంలో నేను ఏది మాట్లాడాలి, ఆ టైంలో నేను ఏం చేయాలి అని ఎరిగిన వారు 2000 మంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు చేయదగినది ఏదో ఎరిగి ఉండిన స్థితి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చేయదగినది ఏది అంటే దేవుడు ఆజ్ఞాపించిన విధులు. నిర్గమకాండములో దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి బయటకు తీసుకొచ్చాడు. లేవియా కాండంలోకి వచ్చేసరికి వారికి ఒక రాజ్యాంగమును నిర్మించాడు. ఇప్పుడు భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉండిందో అదేవిధంగా లేవియా కాండము మనందరికీ రాజ్యాంగం లాంటిది. హల్లెలూయా. అది మనకు దేవుడు ఇచ్చాడు. దాంట్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, వేటిని అనుసరించాలి, వేటిని అనుసరించకూడదు అనే పద్ధతులన్నీ దేవుడు రాయించి పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలీయులు చేయదగినది. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలీయులు ఇవన్నిటిని పక్కన పెట్టేసి దేవుని మీద సనిగారు, అన్యమును అనుసరించారు. మనం చూసుకుంటాం కదా. మొదటి కొరింథీ పత్రిక ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 5వ వచనం నుంచి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎవరు? ఇశ్రాయేలులో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అనేక మంది ఏం చేయబడ్డారట? సంహరింపబడ్డారు. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటే మరణమునకు పాత్రులు కారు పిల్లలు, వారు జీవమునకు పాత్రులు. ఇక్కడనేమో ఇష్టలుగా ఉండని కారణాన్ని బట్టి అనేకులు మరణానికి పాత్రులు అయిపోయారు. వారు ఏం చేసినారట? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకూడదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు కొన్ని పద్ధతులను నియమించాడు. మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశాచారం చొప్పున నడుచుకోవద్దు. మీరు వెళ్ళబోయే కనాను దేశాచారం చొప్పున కూడా మీరు నడుచుకోవద్దు. నేను మీ దేవుడైన యెహోవాను,
నేను మీ కొరకు ఆజ్ఞలను మరి శాసనంలో నియమించాను, వీటిని అనుసరించి వారు వీటి వలన బ్రతుకుదురు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, బ్రతకకుండా వీరేం చేసినారంటే సంహరింపబడ్డారు. కారణం ఏంటంటే శాసనాలను, పద్ధతులను, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధిక్కరించి జీవించారు కాబట్టి సంహరింపబడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి ఇశ్రాయేలుగా ఉండద్దు, దేవుడు కోరుకుంటున్న ఇశ్రాయేలుగా ఉండాలి. హృదయ సంబంధమైన సున్నతి కలిగిన ఇశ్రాయేలుగా మనం ఉండాలి. హృదయ సంబంధమైన సున్నతి కలిగారు. ఆనాడు ఇశ్రాయేలులు ఎలా భౌతిక సంబంధమైన సున్నతి కలిగిన వారు ఇప్పుడు హృదయములోనే సున్నతి కలిగి ఉండాలి. నేను చేయవలసింది ఏది, చేయకూడని పని చేసినప్పుడు వెంటనే మారు మనసు పొందాలి, వెంటనే దేవుని వైపు తిరగాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారే నూతనమైన ఇశ్రాయేలు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులు ఏది చేయదగినది ఏదో ఎరిగి ఉన్న స్థితి దావీదులో ఉన్నది. ప్రియులారా, బాల్యము నుండి దేవుని చేత బోధింపబడ్డాడు. బాల్యం నుండి బోధింపబడిన బోధన అనుసరించి నడుచుకున్నాడు. బాల్యం నుండి నీవు నన్ను బోధించితివి, ఇప్పటి వరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చి తిని అన్నాడు. దయచేసి కీర్తనల గ్రంథము 77వ సంకీర్తన 17వ వచనం, 71:17. దేవా తెలుపుచూనే వచ్చి తిని అన్నాడు. ఇది దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తికి ఉండే లక్షణం. కాబట్టి దావీదు భక్తుడు దేవుని ఉద్దేశంలో ఏ విధంగా సఫలీకృతం చేశాడు అంటే దేవునికి ఇష్టానుసారుడుగా మారాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని సంకల్పానుసారమైన సేవ ఎలా చేశాడు అంటే సమయోచితమైన జ్ఞానము సంపాదించుకున్నాడు. ఈ ఇశ్రాయేలీయులు చేయదగినది ఏదో ఎరిగి ఉన్న ఆ జ్ఞానము దావీదులో ఉన్నది కాబట్టి దేవుని సంకల్పానుసారమైన సేవ చేశాడు. ఈనాడు తమకు తోచిన బోధలు చేస్తూ ఉన్నారు, తమకు నచ్చిన సంఘాలను విశ్వాసులు ఎంచుకుంటున్నారు, తమకు నచ్చిన బోధలు సేవకులు చేస్తూ ఉన్నారు. కానీ ఈ తరంలో దేవుని సంకల్పానుసారమైన సేవ ఏంటి? దావీదు తరంలో దేవుని సంకల్పానుసారమైన సేవ ఉన్నదంటే ఈ తరంలో దేవుని సంకల్పానుసారమైన సేవ ఉంటుందా, ఉండదా? తప్పకుండా ఉంటుంది ప్రియులారా. దాన్ని గుర్తించాలి. అక్కడ మనం నాటబడాలి. అక్కడ నాటబడితేనే మనము జాతిహీనపు లక్షణాలు కలిగి ఉండకుండా మనము జాగరూకత వహించిన శ్రేష్టమైన ద్రాక్షావల్లులుగా మనము మార్చబడతాం ప్రియులారా. హల్లెలూయా. అది గ్రహించక జాతిహీనపు లక్షణాలు కలిగి ఉన్న క్రైస్తవ సమాజమును ఈ లోకములో మనం చాలా వరకు చూస్తున్నాం. ఫలానా సేవకుని దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే ఆయన మంచిగా ఇన్ చేసుకుంటాడు, మంచి టై కట్టుకుంటాడు, మంచి కోట్ వేసుకుంటాడు, మంచి కలర్ఫుల్ లైటింగ్స్ పెడతాడు. ఇది కాదు కావాల్సింది. నువ్వు ఒక సేవకుని దగ్గరికి వెళ్తున్నావు అంటే దేవునికి సన్నిహితంగా మారుతున్నావా లేదా అని స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎప్పుడు దేవుని ఉద్దేశంలో సఫలీకృతం చేస్తావు? ఒకటే జన్మ ప్రియులారా. ఆ తర్వాత మనము దేవునితో ఉంటాం. అక్కడ నువ్వు ప్రార్థన చేసేది ఉండదు, అక్కడ నువ్వు మొరపెట్టేది ఉండదు, అక్కడ నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉండదు ప్రియులారా. నువ్వు ఏదైనా మార్పు చెందాలంటే ఇక్కడనే మార్పు చెందాలి. ఇక్కడ ఉన్నప్పుడే దైవ చిత్తానుసారమైన మనస్సును నువ్వు సంతరించుకోవాలి, దేవునికి ఇష్టనిగా మారాలి. అలా ఇష్టనిగా మారడానికి ఎప్పుడైతే నువ్వు సాహసం చేస్తావో దేవుడు నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున జరిగించడానికి దేవుడు సిద్ధపడతాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలా దైవ చిత్తానుసారమైన సేవ దావీదు తన తరంలో జరిగించాడు. ఈ తరంలో దైవ చిత్తానుసారమైన సేవ జరిగించడానికి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఫిరాయ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరుకి నచ్చినా నచ్చకపోయినా మరి దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క నోరుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను, దైవజనుడు ప్రకటించాడు, అనేక మంది ప్రకటించాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆనాటి ఇషాకార్యుల్లాగా మనము జీవించినట్లయితే మనం కూడా గొప్ప దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి ధన్యత కొరకై మనము అహర్నిశలు పాటుపడుతూ దేవా దావీదుకి ఇచ్చినటువంటి నిచిత్తానుసారమైన మనసు నాకు ఇవ్వండి ప్రభువా, మనం ప్రార్థన చేస్తూ దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశ సఫలత కొరకై మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కన్న తండ్రి, నన్ను దర్శించినందుకు